24 అవర్స్ కార్ ఛాలెంజ్. గట్టు ఇంకా చింకీ కలిసి కూర్చుని టీవీ చూస్తూ ఉంటారు. అప్పుడే నాన్న ఇంటికి వస్తారు. అరే పిల్లలు, మీరు ఏం చేస్తున్నారు? నాన్న, మేము మా ఫేవరెట్ షో చూస్తున్నాము. హరి మరియు సావి వాళ్ళిద్దరూ కూడా చాలా ఛాలెంజెస్ చేస్తూ ఉంటారు. ఇవాళ వాళ్ళు 24 అవర్స్ కార్లోనే ఉండే ఛాలెంజ్ చేస్తున్నారు. అది భలే ఉంటుంది కదా. అరే వా, వినడానికి చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. నాన్న మేము కూడా ఈ కార్ ఛాలెంజ్ చేయాలి అని అనుకుంటున్నాము. ఏమంటావు గట్టు? కార్లోని 24 గంటలు ఉంటే చాలా మజా వస్తుంది కదా. వావ్ చింకీ, చాలా మంచి ఐడియా. నేను చింకీ కార్ ఛాలెంజ్ చేస్తాము నాన్న. ఎవరైతే కార్లో నుంచి ముందు బయటకు వస్తారో వాళ్ళు ఓడిపోయినట్టు. డన్ నాన్నా, మేము అది చేయగలం కదా. అవునా? సరే పిల్లలు, ఈ ఛాలెంజ్ తర్వాత మీరు కార్ని మొత్తం పాడు చేయకూడదు. తర్వాత మీరు దాన్ని నీట్గా శుభ్రం చేయాలి. మరి డీల్ డీల్ ఓకే ఓకే నాన్న. నాన్నా. సరే. మరుసటి రోజు ఉదయం వాళ్ళు 6ంటికి నిద్రలేస్తారు. వాళ్ళని చూసి బింగో కూడా నిద్రలేస్తుంది. చింకీ, కార్లో మన బెడ్ వేయడానికి నువ్వు సిద్ధంగా ఉన్నావు కదా. ఎస్ గట్టు, మొత్తం రెడీ. గట్టు ఇంకా చింకీ నాన్నని లేపడానికి వాళ్ళ రూమ్కి వెళ్తారు. నాన్నని లేపుతూ, నాన్న మీరు మాతో పాటు కిందకి రండి. మీరు కారు ఓపెన్ చేయాలి. మా ఛాలెంజ్ మొదలవబోతుంది. హా నాన్నా, మేము ఒంటరిగా కార్ని తాళంతో ఓపెన్ చేయలేము. ఓ హా పిల్లలు, ఇప్పుడే వస్తున్నాను. నాన్న కార్ ఓపెన్ చేస్తారు. ఇద్దరూ కలిసి బెడ్షీట్ వేసి అక్కడ 2 దిండ్లు కూడా పెట్టుకుంటారు. ఏ గట్టు చూడు, మన కార్ వెనకాల సీట్ బెడ్లా రెడీగా ఉంది చూడు. మనం ఇక్కడ కర్టెన్స్ కూడా పెట్టుకోవచ్చు కదా చింకీ. ఓహో, గట్టు చింకీ, ఇదన్నమాట విషయం. అయితే మీ ఇద్దరు 24 అవర్స్ కార్లోనే ఉండాలని నిర్ణయించుకున్నారన్నమాట. అవునమ్మా, మా ఛాలెంజ్ మొదలవుతుంది 8 గంటలకు. ఓ గట్టు, ఇంకా 8 అవడానికి 15 నిమిషాలు మాత్రమే ఉంది. ఏంటి? అయితే పద, త్వరగా మన సామాను మొత్తం తీసుకుని వచ్చేద్దాం. గట్టు ఇంకా చింకీ మళ్ళీ ఇంటికి వెళ్ళి వాళ్ళకి కావలసిన సామానంతా వాళ్ళ స్కూల్ బ్యాగ్లో పెట్టుకుని తీసుకొస్తారు. అవునా పిల్లలు, నేను ఇప్పుడే ఫ్రెష్ అయి వస్తాను. ఆ తర్వాత టిఫిన్ చేయడానికి బయటికి వెళ్దాం. ఓకే. అమ్మా నాన్న వెళ్ళిపోతారు. గట్టు ఇంకా చింకీ కార్లోనే కూర్చుండిపోతారు. నాకు చాలా ఎక్సైటింగ్ గా ఉంది గట్టు. ఈ మ్యాట్రెస్ చాలా మెత్తగా ఉంది. నేను ఇక్కడ 24 గంటలు హాయిగా నిద్రపోగలను. నేను ఇక్కడే కూర్చొని నా మ్యాథ్స్ హోంవర్క్ కూడా చేసుకుంటాను. అదైతే చాలా టఫ్ ఉంటుంది. నేనైతే ముందు సైన్స్ చేస్తాను, సరేనా? ఆ బింగో, నువ్వు కూడా ఇక్కడ నీ టాయ్తోని ఆడుకోవచ్చు. అయినా కానీ నీకు ఈ హోంవర్క్ ఏమీ లేదు కదా. ముగ్గురు నవ్వుకుంటారు. కాసేపటి తర్వాత అమ్మా నాన్న ఫ్రెషప్ అయి వస్తారు. ఆ పిల్లలు, చెప్పండి, కార్లో కూర్చొని టిఫిన్ ఎక్కడ చేయాలని ఆలోచిస్తున్నారా? నాన్నా, మేము కార్ల నుండి బయటకైతే రాలేము కాబట్టి మేము లోపల కూర్చొని ఏమి తినగలం? అయితే టిఫిన్కి మనందరికి ఇష్టమైన వడాపావు తిందాము. తర్వాత టీ తాగుదాము కలిసి. సరే అయితే డన్. నాన్న ఇంకా అమ్మ ముందు సీట్లో కూర్చొని బయలుదేరుతారు. నాన్న పిల్లలిద్దరికీ వడాపావ్ కార్లోకి తెచ్చిస్తాడు. ఇదిగోని గట్టు చింకి, కానీ కారులో అయితే పడేయొద్దు. మీరు కంగారు పడకండి నాన్న, మేము సిద్ధంగా ఉన్నాము. గట్టు ఇంకా చింకి బ్యాగ్లో నుండి టవల్ తీస్తారు. ఇంకా వాళ్ళ కాళ్ల మీద వేసుకుంటారు. అప్పుడు ఇప్పుడు ఇది అస్సలు కింద పడదు. వెరీ గుడ్ పిల్లలు, ఇదిగోండి మీ బ్రేక్ఫాస్ట్. నేను బింగోకి కూడా బ్రేక్ఫాస్ట్ తెచ్చాను. ఓ థ్యాంక్ యూ అమ్మా. బింగో, మమ్మీకి థ్యాంక్స్ చెప్పు. అందరూ కార్లో కూర్చొని బ్రేక్ఫాస్ట్ చేస్తారు. బింగో తన టిఫిన్ తినేస్తూ ఉంటుంది. అమ్మ ఇంకా నాన్న కాఫీ కూడా తాగుతారు. ఆ తర్వాత అందరూ కలిసి ఇంటికి వెళ్ళిపోతారు. గట్టు చింకి, నేను అమ్మ ఇప్పుడు ఇంట్లోకి వెళ్తున్నాము. మీరు మీ ఛాలెంజ్ని పూర్తి చేయండి. ఓకే ఓకే నాన్న. నాన్నా. కార్లో అయితే చాలా వేడిగా ఉంటుంది. మేము ఏసీ ఎలా ఆన్ చేయాలి? ఓహా, ఇలా ఆన్ చేయాలి. ఏసీ వేయడానికి నాన్న వాళ్ళకి హెల్ప్ చేస్తాడు. ఆ తర్వాత ఇంటికి వెళ్ళిపోతాడు. గట్టు ఇంకా చింకి ఆ తర్వాత బ్యాగ్లో నుండి బుక్స్ తీసి హోంవర్క్ చేస్తూ ఉంటారు. చింకీ, చాలా బోరింగ్ గా ఉంది. హోంవర్క్ కూడా చాలా త్వరగా అయిపోయింది. ఇప్పుడు ఏం చేద్దాం? ఏదైనా గేమ్ ఆడుకుందామా? సరే అయితే వర్డ్ గేమ్ ఆడుకుందామా? విండో. విండో, డోర్. హా, రెడీ.
రేడియో. నీకు రేడియో చూడగానే రేడియో గుర్తొచ్చింది కదా చింకీ? ఆ, అవును గట్టు. మ్మ్, సరే రేడియో. ఓనియన్. నాప్కిన్. ఆ, అయితే నెట్వర్క్. కైట్. టొమాటోస్. సెక్సఫోన్. సెక్సోఫోన్ నుంచి నెట్వర్క్. లేదు లేదు గట్టు, నువ్వు ఓడిపోయావు. డబుల్ వర్డ్స్ యూజ్ చేయకూడదు. ఓ అలానా? హా, అదే రూల్. ఏం పర్లేదు చింకీ, నెక్స్ట్ టైం నేనే గెలుస్తాను. ఇంకా ఈ కుకీస్ ఎంత ఎమ్మీగా ఉన్నాయో కదా బింగో. హా, కానీ ఇప్పుడు మనం ఏం చేద్దాం బింగో? నీకు కూడా బోర్ కొడుతుంది కదా? చూడు, 1 గంటకి మనకి లంచ్ టైం అవుతుంది. అప్పటి వరకు మనం ఈ కార్లోనే పడుకుందాం. అరే అవును, అలా చేస్తే త్వరగా టైం అయిపోతుంది. ఇంకా లంచ్ టైంలో మజా వస్తుంది. స్నాక్స్ తిన్న తర్వాత గట్టు ఇంకా చింకీ నిద్రపోతారు. బింగో కూడా వాళ్ళ దగ్గరే పడుకుంటుంది. 1 గంట అయిన వెంటనే అమ్మా నాన్న కిందికి వస్తారు. అరే పిల్లలు లేవండి. అరే అమ్మా, లంచ్ టైం అయిందా? అవును పిల్లలు, అందుకే మనం లంచ్ చేయడానికి మన ఫేవరెట్ పాస్తా తినడానికి రెస్టారెంట్కి ఇప్పుడే వెళ్తున్నాము. అక్కడ ట్రై ట్రూ ఆప్షన్ కూడా ఉంది. అంటే మన పాస్తా మనం కారులోనే తీసుకుని తినేయొచ్చు. నాన్న మాటలు విన్న తర్వాత గట్టు ఇంకా చింకీ ఇద్దరూ ఎగ్జైట్ అవుతారు. వావ్, ఇది చాలా ఎక్సైటింగ్ గా ఉంది. హా, అయితే మనం వెళ్దాం. తర్వాత నాన్న అందరినీ తీసుకుని పాస్తా తినిపించడానికి వెళ్తాడు. హలో, ఎక్స్క్యూజ్ మీ, 4 స్పెషల్ హౌస్ వెజ్జీస్ పాస్తా, 2 ఫర్ కిడ్స్. ఓకే సార్, మీ ఆర్డర్ ఎదురుగా ఉన్న కౌంటర్లో నుండి నేరుగా కార్కి వస్తుంది. థ్యాంక్ యూ. ఇంకా నెక్స్ట్ కౌంటర్లో నుండి నాన్న ఆర్డర్ తీసుకుంటాడు. వావ్, ఈ పాస్తా ఎంత ఎమ్మీగా ఉంది. సరిగ్గా చెప్పావు గట్టు, కానీ ఇదైతే చాలా స్పైసీగా ఉంది కదా? చింకీను సరిగ్గా చెప్పావు. ఎక్స్ట్రా మంచినీళ్ళు తెచ్చి చాలా మంచిదైంది. తీసుకో. హా గట్టు. పాస్తా పిల్లలకి చాలా కారంగా అనిపిస్తుంది. అందుకే వాళ్ళు చాలా నీళ్లు తాగుతారు. ఏం పిల్లలు, లంచ్ బాగుందా? పిల్లలు, అమ్మ వెనక్కి తిరిగి చూసేసరికి తనకి వాళ్ళ పరిస్థితి అస్సలు బాగా అనిపించదు. అరే మీ ఇద్దరు బానే ఉన్నారా? లేదు అమ్మా, బాత్రూమ్. మేము నీళ్లు ఎక్కువగా తాగేశాం. మీ బాత్రూమ్కి వెళ్ళాలి. అరే అయితే త్వరగా వెళ్ళండి, ఎందుకు వెయిట్ చేస్తారు? ఇప్పుడు వెళ్ళాల్సిందే. అరే అక్కడ చూడండి పిల్లలు, ఎదురుగా రెస్టారెంట్ వాష్రూమ్ కనిపిస్తుంది కదా, వెళ్ళండి. ఓకే. గట్టు ఇంకా చింకీ కార్లో నుంచి బయటకు పరిగెడతారు. ఇంకా నేరుగా వాష్రూమ్ల దగ్గరికి వెళ్ళిపోతారు. మనం కార్ ఛాలెంజ్ ఒకసారి ఓడిపోయాం చింకీ. అవును పిల్లలు, కానీ మాకు ఇందులో విన్నర్ దొరికేశాడు. పదండి. గట్టు ఇంకా చింకీ ఒకరి ముఖం ఒకరు చూసుకుంటారు. ఇంకా కన్ఫ్యూజ్ అవుతారు. నాన్న కార్ దగ్గరికి వెళ్తాడు. గట్టు చింకీ కూడా నాన్నతో పాటే కార్ దగ్గరికి వెళ్తారు. నాన్న కార్ ఓపెన్ చేసి చూసేసరికి అందరూ సర్ప్రైజ్ అవుతారు. ఓహో, ఈ ఛాలెంజ్ అయితే నేను ఇంకా చింకీ వేసుకున్నాము, కానీ ఈ ఛాలెంజ్ లో బింగో గెలిచిందన్నమాట. గట్టు మాటలు విని అందరూ నవ్వుతారు. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి.